ఏలూరు నగరంలో తూర్పు వీధిలోని ఆదర్శ ఆంజనేయ స్వామి రిక్షా ఘాటి కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ లింగిశెట్టి శశికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం రిక్షా కార్మికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లింగిశెట్టి శశికుమార్ మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర సమరయోధుల త్యాగాలు పోరాటాల ఫలితంగానే భారతదేశానికి స్వతంత్రం లభించిందన్నారు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన కోరారు. రిక్షా కార్మికులు, శ్రామిక వర్గాలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిక్షా ఘాటి కార్మికులు, స్థానికులు, నాయకులు, యువకులు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అదేవిధంగా భారతదేశం అవతరించిన తర్వాత భారతదేశంలో అనేక రాష్ట్రాలు విభజన జరగడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు రాష్ట్రంగా విభజన చేసి తదుపరి మరలా హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా రాజధానిగా కొనసాగించడం జరిగింది. కాలక్రమేణా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 సంవత్సరంలో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి వేరే విధంగా విభజన జరగడం అనేక కష్టాలు లోనై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పురోగతిలో నడపడం జరుగుతున్న సందర్భంలో మళ్ళీ 2019 సంవత్సరంలో వేరే పార్టీ రావటం ఈ యొక్క అభివృద్ధి కుంటుపడడం జరిగింది. మరి తదుపరి 2024 సంవత్సరంలో మన ఈ చంద్రబాబు నాయుడు గారు రావటం ఈ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడపడం జరుగుతుంది. అందరూ ప్రజలు సమైక్యంగా ఉండి దేశ పురోగతిని అభివృద్ధి పదంలో నడపడానికి, రాజధాని అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి సమైక్యంగా ఉండి ప్రజలు ముందుకు నడవాలని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం ఏలూరులో ఈ యొక్క తూర్పు ఇది ఆదర్శ ఆంజనేయ స్వామి రిక్షా ఘాటి వారు నిర్వహించడం చాలా సంతోషకరమైన. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి.